హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి సాబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసరికి మొన్న వీకెండ్ సాటర్డే మా చిన్న పాపది భరతనాట్యం ప్రోగ్రామ్ జరిగిందనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. సో అక్కడ ఒక చిన్న వీడియో అయితే తీశాను. వాళ్ళందరూ చక్కగా రెడీ అయిపోయి భరతనాట్యం గెటప్స్లో చాలా బాగా రెడీ అయి కూర్చున్నారనమాట. నాకు బాగా నచ్చి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. మా చిన్న పాప చూశారు కదా, చక్కగా రెడీ అయిపోయి కూర్చుంది. చాలా బాగా జరిగిందనమాట ప్రోగ్రామ్ అయితే మాత్రం. అందరూ తను అప్రిషియేట్ చేశారు. సో అదైతే ఫుల్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇక్కడ ఒక చిన్న గ్లిమ్స్ అయితే పెట్టాను అనమాట. తర్వాత మళ్ళీ మనకి కాపీరైట్ ఇష్యూ అది వస్తుందేమో అని చెప్పి ఒక డౌట్. సో చిన్న గ్లిమ్స్ అయితే పెట్టాను. ఇంకా ఆ తర్వాత నియర్ బై ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తే వెళ్ళామన్నమాట, దాబా స్క్వేర్ అని చెప్పి. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే మాత్రం. చాలా డిఫరెంట్గా ఉంది. అంబియన్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుందన్నమాట. సో ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. దట్టు వీళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్సే వాడతారు అని చెప్పి రాశారనమాట. నో పామ్ ఆయిల్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఎన్ని సబ్స్టిట్యూట్స్, అజినోమోటో ఇవన్నీ వాడము, ఓన్లీ ప్రీమియం ప్రొడక్ట్స్ వాడతాము అని చెప్పి కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. ఇంతకుముందు మేము చూసాము ఇది ఒక 1 or 2 months బ్యాక్. ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకున్నాం కానీ మధ్యలో గుర్తులేదనమాట. సో తర్వాత ఇది దగ్గరగా ఉంటుంది టెంపుల్కి అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చేసాం. ఇది వచ్చేసరికి ఏసీఎస్ లేఅవుట్లో ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది ఫుడ్, అంబియన్స్. ఇట్లా మనకి నలుక మంచాలు అవి వేసి డాబా స్టైల్లో ఫుడ్ అయితే సర్వ్ చేస్తారనమాట. టేస్ట్ వైజ్గా కానీ అలాగే అన్ని రకాల అంబియన్స్ కానీ ఎంజాయ్డ్ అలాట్. సో ఇంకా అట్లా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో సాటర్డే అయితే అలా గడిచింది. సండే కూడా కరాటే వచ్చి ఫుల్ బిజీ అనమాట. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.